ధ్వని అంటే ప్రకృతికి సంబంధించినటువంటి షోలే ఫిలింలో మగధీర చిత్రంలో వీధి కుక్కలు ఉంటూ ఉంటాయి. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేయండి. మళ్ళీ దొరికేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూసా, ఇండియాలో కూడా ట్రై చేశాను, ఇప్పుడు తెలిసింది. మీకేమన్నా మూవీ అవకాశాలు వచ్చాయే? కానీ నేను చేయలేదు. సో మీరు ఈ ధ్వని ఎందుకంటే ఇప్పుడు సో ఫస్ట్ నరేష్ గారు తీసుకున్న పేమెంట్ ఎంత? సో ఇంకొకటి మనకు ప్రకృతిలో వర్షాలు ఇప్పుడు చాలా వరకు ఇంకా నెక్స్ట్ వర్షాకాలమే ఉంది. సో వాటికి సంబంధించినవి కూడా మీరు బాగా చేస్తూ ఉంటారు. అయితే రెయిన్, వర్షం పడటం, థండర్ సౌండ్, ఇవి రెండు, వడగాళ్ళు, ఉరుములు థండర్, ఉరుములు, మెరుపు, రెయిన్ ప్లస్ థండర్, ఈ రెండు సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, అదేవిధంగా థండర్ వస్తుంది. రెయిన్ థండర్ సౌండ్ ఎఫెక్ట్. ఓకే. మగధీర చిత్రంలో హీరో రామ్ చరణ్, విలన్ దేవ్గిర్ ఇద్దరి మధ్య అంతిమ గుర్రం రేస్ పోరాటం, అల్టిమేట్ హార్స్ ఫైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ ఈ విధంగా ఉంటాయో మీకు ఈ అంశంలో వినిపిస్తుంది. భైరవ, నీ పేరులో దమ్ము నీ గుండెలో లేదా నాకు తెలుసురా. ఇప్పుడు ఏం చేసావో చెప్పు. గుర్రాల ప్రాణాలు కాపాడతావా, రాజమాత పనులు నిలబెడతావా? ఏం చేసావో చెప్పు. ఈ విధంగా అల్టిమేట్ హార్స్ ఫైట్. సూపర్. ఇదే విధంగా మౌంటెడ్ పోలీస్ అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం. అది మనకు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవును. వినాయక చతుర్థి, మిలాదుల్ నబీ ఫెస్టివల్స్లో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పోలీస్ జీప్లు వెళ్ళావో అక్కడ, అంటే లేక్ వ్యూ పోలీస్ కూడా అంటారు వాళ్ళకు. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు రోడ్ పైన గుర్రం వెళ్తూ ఉంటుంది, వాళ్ళు గుర్రం పైన పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు గుర్రం సౌండ్ ఏ విధంగా వస్తుంది. స్లోగా వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా. స్లోగా అంటే ఫాస్ట్గా, కానీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఉరువులు, మెరుపులు ఎలా వస్తాయి? వీధి కుక్కలు ఉంటూ ఉంటాయి. సో అవి అంటే అవి మాట్లాడుకునే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. అవి కొట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటాయి? స్లమ్ ఏరియాస్లో కుక్కలు కొట్టలు ఆడుకున్నప్పుడు ఆ సౌండ్ ఏ విధంగా వస్తుంది. సో ఇంకా ప్రత్యేకంగా స్పెషల్గా మీరు ఇంకేం వాయిస్లు చేస్తారు? ఒకటి ఏంటంటే ఇదే విధంగా మెకనాస్ గోల్డ్ మూవీలో కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను మేడం. ఓకే, మూవీ ఎఫెక్ట్లు కూడా. దాంట్లో యూట్యూబ్లో మెకనాస్ గోల్డ్ వీడియో క్లిప్ కొడితే దాంట్లో మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ యూజ్ చేసి వస్తాయి. అందులో గాలి శబ్దము, అదేవిధంగా గుర్రాలు ఇసుకలో నడిచినప్పుడు ఆ సౌండ్, బుల్లెట్ సౌండ్స్, గుర్రం సక్లింగ్, ఇవి 4 దాంట్లో సీన్లో ఉంటాయి. అది ఏ విధంగా ఉంటుంది సీన్ చూపెడతారు మెకనాస్ గోల్డ్.
మెకనాజ్ గోల్డ్లో డెమో క్లిప్ కొడితే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తాను మెకనాజ్ గోల్డ్. ఓకే సరే మేడం. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేయండి. పోకిరి మూవీలో ప్రకాష్ రాజ్ గారు సత్యరాజ్ గారు ఇద్దరు మూవీ మధ్యలో కాంబినేషన్ డైలాగ్ ఉంటుంది విత్ సౌండ్స్. అది ఈ విధంగా ఉంటుంది. భలే దొరికేవరా నాకు, ఇవన్నీ దుబాయ్లో చూసా, ఇండియాలో ట్రై చేశారని ఇప్పుడు తెలిసింది. ఎరా ఇలా కట్టించుకొని కొట్టించుకుంటే బాగుంటుందా? నాతో ఎందుకురా నీకు, నీ మీద కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయారా నీకు? ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తావా అంట, ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. రే సలా ఆ పండుగ వల్ల మా వాళ్ళందరు పోయారా, లేకుంటే నీకెప్పుడే వేసేసేవాళ్ళరా. నేను నీకెప్పుడు వేయాల్సిందిరా చిన్నప్పుడే. అర్జున్ రెడ్డి మూవీ నుండి విజయ్ దేవరకొండ గారు వాయిస్ తీసుకుంటే అది ఏ విధంగా ఉండదు? ఓకే, విజయ్ దేవరకొండ గారు వాయిస్. అరే అమిత్, మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు, అది నా లైఫ్లో ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్. అరే ప్రీతి అంటే నాకు చాలా ఇష్టం రా. ఈ విధంగా ఉంటుంది విజయ్ దేవరకొండ గారు. సో అంటే మీరు అంటే స్టేజ్ మీద ఎలాంటి స్టేజ్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు? అంటే పర్ఫార్మెన్స్ అంటే చిక్కడపల్లిలో అరౌండ్ 100 to 200 ప్రోగ్రామ్స్ చేశాను మేడం. అన్ని ప్రోగ్రామ్స్లో చేశాను. స్కూల్ యాన్యువల్ డేస్, ఆడియో లాంచెస్, ఫిలిం అవార్డ్స్, బుల్లితెర అవార్డ్స్, వెండితెర అవార్డ్స్, అదేవిధంగా సోషల్ ప్రోగ్రామ్స్ సంబంధించి కూడా చేశాను. సో ఇలా మీరు చేయడం వల్ల మీకు ఏమన్నా మూవీ అవకాశాలు వచ్చాయా? ఎవరైనా చూసి మిమ్మల్ని మీకు కాల్స్ చేయడము, ఈ మూవీలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి? మూవీలో అవకాశం వచ్చింది మేడం. ఫస్ట్ మూవీలో అవకాశం వచ్చింది, బంగారాజులో వచ్చింది. కానీ నేను చేయలేదు మేడం బంగారాజులో. ఎందుకలా? రవీంద్ర భారతిలో 45 days వర్క్షాప్ అటెండ్ చేశాను, కర్ర సాము కత్తి సాము. అది నేర్చుకున్న తర్వాత అక్కడ నాకు అవకాశం వచ్చింది, కానీ నేను డ్యూటీ పరంగా వెళ్ళలేకపోయాను మేడం. మిస్ అయిపోయాను. ఫీల్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ నాకు వందే భారత్ మూవీలో కళారత్న మల్లం రమేష్ సార్ నాకు అవకాశం ఇప్పించారు. సో వందే భారత్ మూవీలో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. ఒక 4 to 5 scenes ఉన్నాయి మేడం దాంట్లో. సో అది ఫస్ట్ మూవీ మేడం. ఓకే, షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేయడము? షార్ట్ ఫిలిమ్స్ చేయలేదు మేడం. సో అంటే మీరు ప్రత్యేకంగా అంటే ఏదన్నా ఆల్బమ్స్ చేయడం జరిగిందా ఇట్లా? అంటే ధ్వనికి సంబంధించినటువంటి సో ఏం చేయలేదు అనుకుంటున్నారా ఎప్పుడైనా? అంటే ఒక సౌండ్స్ది కొన్ని ప్రాక్టీస్ చేద్దామని ప్లానింగ్ ఉంది మేడం. ఒక 100 to 200 సౌండ్ ఇల్యూజన్స్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. సో మీరు కంటిన్యూగా ఎన్ని చేయగలుగుతారు? ప్రెజెంట్గా అయితే సౌండ్కి సంబంధించిన 15 సౌండ్స్ 10 to 15 సౌండ్స్ చేస్తాను. సో కంటిన్యూగా ఇప్పుడు చేయగలుగుతారా? ఇదే విధంగా మనకు దివాళీ టైంలో మనం క్రాకర్స్ కాలుస్తాం మేడం. అనార్ కాల్చినప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా అనార్ సౌండ్ ఉంటుంది. ఇదే విధంగా మోటార్ బాంబ్ అని ఒక వెపన్ ఉంటుంది. అది మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మిలిటరీ వాళ్ళు పేల్చినప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? పేల్చినప్పుడు ఇక్కడ కూడా బాంబ్ పేలుస్తుంది, మళ్ళీ దూరంలో బార్డర్లో కూడా పోయి గన్ షూట్ సంబంధించింది బాంబు వెపన్ ఉంటుంది. ఓకే, అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాడతారు. అది పీల్చినప్పుడు ఇక్కడ కూడా సౌండ్ వస్తుంది, మళ్ళీ అది పీలిన తర్వాత కూడా సౌండ్ వస్తుంది. రెండు సౌండ్స్ వస్తాయి. 81mm మోటార్ వెపన్ ఆ సౌండ్ ఎఫెక్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు పీల్చినప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, పేలిన తర్వాత ఇక్కడ సౌండ్ వస్తుంది. గంది తుపాకీది బుల్లెట్ సౌండ్ అది ఎలా వస్తుంది? బుల్లెట్ సౌండ్స్ 2 వేరియేషన్స్ ఉంటాయి మేడం. ఓకే, ఇది ఒక వేరియేషన్. ఇంకొకటి